హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ గౌతమ్ ది కింగ్ $24. ఈరోజు మళ్ళీ మనం మైండ్ క్రాఫ్ట్ గేమ్ని ఆడబోతున్నాం అన్నమాట. చాలా రోజుల తర్వాత మళ్ళీ మనం మైండ్ క్రాఫ్ట్ గేమ్ని అయితే ఆడబోతున్నాం అన్న. ఎందుకు ఇన్ని రోజులు లేట్ అయిందంటే మీకు వచ్చేసి అయితే చెప్తాను, మీరే అర్థం చేసుకుంటారు అన్నమాట చూపిస్తేనే. మనం హోమ్ వచ్చేసి అయితే కట్టాం అనమాట, కడతా అన్నా కదా, మన బ్యూటిఫుల్ పెద్ద హోమ్ అనమాట ఇదే అనమాట. అండ్ ఇదే వాడతాం ఇంకా మనం మోస్ట్. అండ్ ఇంకా యానిమల్స్ అండ్ చూసినట్లయితే ఇల్లు వచ్చేసి అయితే అంత ఇదైతే ఇదనమాట. లుక్ వచ్చేసి అయితే తమిళ్ ఇంకా మీరు బాగా చూసుండొచ్చు అనమాట. చూసినట్టయితే మన షీప్స్, పిగ్స్ ఇంకా ఆవన్నమాట. ఇంక ఇటువైపు చూస్తే ఒక చిన్న ఫామ్ అయితే కట్టామన్నమాట బ్రెడ్ కోసం అయితే. బ్రెడ్ మన దగ్గర వచ్చేసి చాలా తక్కువ అయితే ఉంటుంది, అందుకని చిన్న ఫామ్ అయితే కట్టాను. అనుకున్న పెద్ద ఫామ్ వచ్చేసి కడదాం అనుకున్నా కానీ చిన్న ఫామ్ చాలు అనమాట. పెద్ద ఫామ్ ఎందుకులేండి గైస్, మనకి ఏంది డోర్ మూసుకోవట్లే. అండ్ ఇంకా ఇది మన ఎంట్రన్స్. అండ్ చూసినట్టు మొత్తం చెస్ట్లే ఉంటాయి అన్నమాట. ఇది డైమండ్ పెట్టుకోవడానికి 63 డైమండ్ ఆర్మర్, ఇది గోల్డ్. అండ్ ఇది వచ్చేసి ఐరన్ అనమాట. ఇంకా ఉంది, అది మన పాత ఇంట్లో ఉంది. అండ్ టోటం వచ్చేసి అయితే పెట్టాం అనమాట. అండ్ ఇదంతా వచ్చేసి అయితే చెత్త అంతా అనమాట. చెత్త వచ్చేసి అయితే ఇందులో వచ్చేసి అయితే పడేసాను, నిండిపోయింది. అండ్ ఇది వచ్చేసి దట్ అనమాట. అండ్ ఇది వచ్చేసి స్టోన్ కిందది. అండ్ ఇందులో కూడా కొన్ని చెత్త ఐటమ్స్ అన్నీ పెట్టేశాను, ఎప్పుడైనా అవసరం పడతాయి. ఇవన్నీ లైట్స్, ఇవి ఫింటర్ స్టీల్ పెట్టాను అనమాట ఇక్కడ. అండ్ ఇక్కడ కోల్ అనమాట చూసుకున్నట్లయితే. అండ్ ఇక్కడ వచ్చేసి ఫర్నెస్ అవన్నీ క్రాఫ్టింగ్ టేబుల్ అన్నీ ఇడే ఉంటాయి అనమాట. ఇది లుక్. వీటన్నీ వర్క్ చేయాలంటే కోల్ కావాలి కదా, అందుకే కోల్ అంతా కలెక్ట్ చేసి ఇక్కడ పెట్టేసాను అనమాట. అండ్ ఇది వచ్చేసి కూడా చెత్తే అనుకుంటా. అండ్ ఇంకా ఈడేం పెట్టలేదు, పెడతాను. అండ్ ఇది మన ఎంచాన్మెంట్ టేబుల్ అనమాట. నెక్స్ట్ టైం మనం ఫుల్ మన ఆర్మర్ అండ్ టూల్స్ ఎంచాన్మెంట్ చేసుకుందాం. మన దగ్గర చూసుకున్న 21 ఉందన్నమాట. ఇది హెచ్పి అయితే ఏదో అంటారు ఇది. అండ్ దాన్ని బాగా జామ్ వేసి చంపి కలెక్ట్ చేసుకుంటే మన బెడ్ అనమాట. రీస్పెంట్ పాయింట్ ఈడే. అండ్ ఈ సోఫాలా చేశాను. అండ్ మనం క్యాట్ కన్ డాగ్ కన్ పెంచుకుంటే ఆడే పెడతాం అనమాట. అండ్ ఇది వచ్చేసి మన బ్యూటిఫుల్ బాల్కనీ. అక్కడి నుంచి మన విలేజ్, ఇక్కడ నుంచి మొత్తం వాటర్. అండ్ మన పాతిళ్ళు మొత్తం ఇరగొట్టేసాను అనమాట, సగం పాతిళ్ళు వచ్చేసి అయితే. అండ్ ఇక్కడ నుంచి కూడా వెళ్ళొచ్చు అనమాట. ఇది మన ఇంటి బ్యాక్ సైడ్. అండ్ ఏంది ఇది మూసుకోవట్లేదు, ఎస్. అండ్ ఈడొక చెస్ట్ ఏంది, నేనే పెట్టుంటాను. ఏముంది ఇందులో? అండ్ ఐరన్ ఆర్మర్స్ ఉన్నాయి, మళ్ళీ లోపల పెట్టుకుంటాను లేండి గైస్ నేను. అది ఇంపార్టెంట్ ఏం కాదు. అండ్ ఈ వీడియో వచ్చేసి చాలా తొందరగా అయితే చేయాలన్నమాట నేను. అండ్ ఈ వీడియోలో వచ్చేసి అయితే నేను ఇన్ని రోజులు కష్టపడి చేసినవన్నీ అయితే చూపిస్తాను అనమాట. అండ్ మన ఇల్లు అదే ఒకటి తీసుకోవడం మర్చిపోయాను అనమాట, తొందరగా వెళ్ళి తీసుకుంటాం. అండ్ పదండి. అండ్ డోర్ మూసేసి అండ్ ఇందులోనే అదిగోండి ఇదే అనమాట ట్రైన్. ఏదో ఉండాలన్నమాట, నాకు వచ్చేసి తెలీదు. నైట్ అయిపోతుంది, పడుకొని వెళ్దాము. అండ్ నేను ఈ బెడ్లో అప్పుడే పడుకోకూడదు అనుకుంటున్నాను అనమాట, పక్కనే బెడ్ వేసుకొని పడుకున్నాం. ఓకే గైస్, ఫైనల్గా వచ్చేసి అయితే స్లీప్ అయితే వేసేసాం అనమాట. తొందరగా చేద్దాం అనుకుంటాం, లేట్ అయిపోద్ది అనమాట, అదే సమస్య మనకి. అండ్ ఇది వచ్చేసి కింద అదేదో ఉండాలి కదా గైస్, ఒక తోంతుంటే ఏదో ఉండాలి. దాంట్లో వచ్చేసి దొరికింది ఒక చెస్ట్లో. అండ్ ఇదేంటో మీకు తెలుసు అనమాట లాస్ట్ ఎపిసోడ్లోనే.
అండ్ ఇది ఇక్కడ నుంచి ఎక్కితే ఒక విలేజ్కి అయితే వెళ్తాం అనమాట. ఆ విలేజ్ వచ్చేసి లాస్ట్ ఎపిసోడ్లో చూశారు. రూయిన్ పోర్టల్ అనే విలేజ్ అయితే ఉంటుంది, చూశారనమాట. అండ్ మనకి చాలా బెస్ట్ సీడీ వచ్చిందనమాట. మన స్పాన్ పక్కన 1 కాదు 2 కాదు 3 కాదు, ఏకంగా 4 విలేజ్లు పక్కనే ఉన్నాయన్నమాట. మన ఉంటుంది ఒక విలేజా, అండ్ ఇప్పుడు వెళ్తున్నాం కదా అదొక విలేజ్. ఇంకా చూపిస్తా ఉన్నాయి. అండ్ 2 అవుట్ పోస్టులు అయితే ఉన్నాయన్నమాట, విలేజెస్ అవుట్ పోస్టులు అయితే. అండ్ మన స్పాన్ పక్కన వచ్చేసి మన స్పాన్ వచ్చేసి అయితే చాలా మంచి స్పాన్ అయితే చెప్పాలి. అండ్ బెస్ట్ సీడీ వచ్చిందనమాట. అండ్ ఇంకా ఈ సర్చింగ్ చేసేవంతా ఆపేసేయాలనుకున్నాను అనమాట, ఇంకా డైమండ్స్ కోసం కేవ్స్ కాకపోతే. అండ్ ఇంకా అవి చెట్లు అండ్ ఆల్మోస్ట్ మనకు అన్నీ దొరికేసాయి అనమాట. అండ్ ఇది వచ్చేసి విలేజ్ అండ్ రూయిన్ పోర్టల్, అదిగోండి. ఇదంతా మీకు తెలిసిందే, చెప్పే అక్కర్లేదు, మీరు పార్ట్ 2 చూస్తుంటే అర్థమైపోద్ది. అండ్ ఇక్కడ నుంచి ఇట్లా పోతే ఇట్టే అనుకుంటాను గైస్. కట్టింది నేనే, మర్చిపోయింది నేనే అనమాట. ఓకే గైస్, ఫైనల్ ప్లేస్ అయితే దొరికింది. ఇక్కడ నుంచి అయితే వెళ్దాం రైడ్కి అయితే. అండ్ ఇక్కడ కూడా కట్టాయన్నమాట. ట్రాక్స్ వచ్చేసి అయితే మనకు ఐరన్ దొరికింది, చేసాం అనమాట. అండ్ రెడ్ స్టోన్ ఎట్ట చేసావు అని అయితే మీరు అడగచ్చు అనమాట. కొద్దిగా కోళ్ళ దొరికింది, ఇంకొద్దిగా దేవుడిని అయితే అడిగాం అనమాట. దేవుణ్ణి అడగకూడదు అనుకున్నా, కానీ రెడ్ స్టోన్ కోసం అడిగి అనమాట దేవుణ్ణి. ఇంకేం చేయలేం. దేవుడు అంటే ఎవరో మీకు తెలియపోతే నేనేం చేయలేదు అనమాట. అండ్ తొందరగా అయితే వెళ్దాం గైస్. ఓకే గైస్, చూసినట్టయితే మనం పక్కనే ఈడైతే ఉన్నాడు బ్లాక్ స్మిత్ గాడి వచ్చేసి అయితే చూసాడు గైస్. ఈ విలేజ్లో బ్లాక్ స్మిత్లు వచ్చేసి 2 అయితే ఉన్నారు, 2 ఉన్నారనమాట. అండ్ ఆ విలేజ్లో కూడా బ్లాక్ అయితే ఉన్నారు, నేను లూటే చేయట్లేదు. అండ్ ఇందులో దగ్గర ఉంది కొద్దిగా బ్రెడ్, ఐరన్ వచ్చేసి అయితే ఉందన్నమాట. మనకు ఐరన్ పని లేదనమాట, డైమండ్స్ అయితే మనకున్నాయి. అండ్ కుప్పలు ఐరన్ కూడా ఉంది. అండ్ తొందరలో ఐరన్ ఫామ్ కూడా చేసుకుందాం అనమాట చిన్నగా. ఫస్ట్ వచ్చేసి అయితే ఆ ఎండర్ డ్రాగన్ని చంపేసి, అండ్ అక్కడికి వెళ్ళే ముందు మీకు వచ్చేసి అయితే ఇంకోటి అయితే చూపిస్తాను అనమాట. అంటే హెల్త్ పోకుండా చిన్నగా దిగాలి, అదే ఇట్లా చెట్టు పై నుంచి వచ్చి ఇట్లా దీనిపైకి దిగి ఇట్లా దిగితే పోతూ మనం ఇంజలీట్స్ అయిపోతున్నాం అనమాట. పెద్ద బ్రెయిన్ ఉంది మనకి, పడలేదు. అండ్ ఇక్కడ నుంచి ఇట్లా స్ట్రైట్గా వెళ్ళిపోతే ఫామ్ అయితే వస్తుంది. అండ్ ఇక్కడ నుంచో పడితే నేను చచ్చిపోయాను అనమాట. జస్ట్ మిస్లో వచ్చేసి అయితే చూశాను కాబట్టి బతికిపోయా. అండ్ చిన్నగా దిగేయాలి అనమాట. అండ్ ఇక్కడ నుంచి ఇట్లా దూకేస్తే హెల్త్ పోదు. ఓకే, ఇప్పుడు ఇట్లా దిగేసి ఇక్కడ నుంచి చిన్నగా పక్క దిగేస్తే అయిపోయింది. అండ్ ఇడైంది జాంబీస్ ఉన్నారా? ఇక్కడ జాంబీస్ 2 ఉన్నారనమాట, చంపేశాను పోయినసారి వచ్చినప్పుడైతే. అండ్ సరిపోయింది, ఇనే ఉందన్నమాట ఇది. ఈ వుడెన్ ప్లాంక్స్ పెట్టుకొని అయితే వెళ్దాం. అండ్ ఇది ఈడ పెట్టేసి ఆగవే బా సరిపోయింది గైస్, అది ఆకుండా వెళ్ళిపోయింది అది. ఓకే ఫ్రెండ్స్, నేను వచ్చేసి అయితే అక్కడికి వెళ్ళాకైతే వీడియో అయితే ఆన్ చేస్తా. ఓకే ఫ్రెండ్స్, స్ట్రైట్గా అయితే వచ్చా అనమాట. స్ట్రైట్గా వచ్చి ఇది మర్చిపోయినట్టున్నా నేను. అండ్ ఈడొచ్చేసి అయితే ఆగింది, ఇంకా ఈడే ఉందన్నమాట దగ్గరలోనే. అండ్ ఇది వచ్చేసి చాలా దూరం అయితే వెళ్ళిపోయింది అనమాట పట్టుకోవడానికి.
అండ్ చూసినట్టయితే దూకెత్తున్నా. అండ్ ఇక్కడ చాలా బొక్కలే పెట్టాయన్నమాట. ఒక బొక్కలో ఏదో వచ్చేసి అయితే కనిపించింది. అండ్ ఇక్కడ వచ్చేసి అయితే రూలింగ్ పోర్టల్ అయితే ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ మీరు చెప్పను, అందులో ఒకడు ఉంటాడనమాట ఇంటర్ డ్రాగన్ లాగే. ఏంటో కింద కామెంట్ చేయండి, చీటింగ్ చేయకండి. అండ్ లెట్స్ గో. జస్ట్ ఓపెన్ అవ్వే కూర్చుంటే ఓపెన్ అవ్వదా? ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి అయితే కొద్దిగా లూట్ ఉంది. అండ్ ఓకే బూట్స్, హార్స్, ఇది ఇంకా ఇంట్రెస్ట్ అదేం అవసరం లేండి గైస్, అదేంటో కూడా తెలియదు నాకు. అండ్ ఇంకొద్ది కిందకి వెళ్ళిపోతే చూడండి, ఇప్పుడు అర్థమైపోతుంది. కానీ గాయస్, మనకి వచ్చిన సీడ్ మాత్రం బెస్ట్ సీడ్ అనమాట. అండ్ ఈ వీడియో ఎండింగ్లో వచ్చేసి అయితే సీడ్ వచ్చేసి అయితే డిస్ప్లే చేస్తాను అనమాట మీకు. అండ్ ఇక్కడ వచ్చేసి అయితే మీరే చూసినట్లయితే నైట్ విజన్ పోర్టెన్స్ అయితే పెట్టాడు అనమాట. ఆడే ఇన్ని పెట్టాడు చూడండి ఫ్రెండ్స్, మన కోసం పెట్టాడు నైట్ విజన్ పోర్షన్స్ అయితే. అండ్ ఒకటైతే తాగేద్దాం. అండ్ చూసారు ఫ్రెండ్స్ ఎంత పెద్ద ఉందో, వాట్ డెన్ సౌండ్ అయితే వస్తుంది. అండ్ కొద్దిగా వచ్చేసి అయితే అక్కడ వరకు ఎక్స్ప్లోర్ చేశాను నేను టార్చ్ పెట్టుకొని, చెస్ట్ అప్ చేసి అప్పుడే చూశాను. మీరు వచ్చాక చేద్దామని అనమాట. అండ్ వార్డెన్ నేను అసలు ఏం కదిలేనమాట. ఇక్కడ పిక్ చూపించాను అనమాట. ఇంక ఇదే అనమాట లాస్ట్ టైం వచ్చేది. బాయ్ బాయ్. ఇంకా నేను వస్తే ఎప్పుడన్నా ఒకసారి దేనికన్నా పని ఉన్నప్పుడైతే వస్తాను అనమాట. అండ్ పైన ఐరన్ ఉంది, అవసరమా? వద్దులేండి, ఐరన్ వద్దులేండి. కానీ మనకి డైమండ్ కనిపిస్తే తీసేసుకుందాం. అండ్ గైస్, నెదరైట్ కూడా తీసుకోవాలి, దాన్ని నెదర్కి వెళ్ళాలన్నమాట. నెదర్కి కూడా వెళ్దాం. అండ్ ఇట్లా నడుచుకుంటే వెళ్ళిపోదాం. నేను ఖచ్చితంగా ఏదో ఒక దూరం పని చేసి పడతా అని లోపే పడేసా. సరిపోయింది గైస్, లేండి తొందరగా వచ్చేసి వెళ్ళిపోయాం. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ అక్కడికైతే వెళ్దాం అనమాట. దగ్గరగానే ఉంది. అండ్ తొందరగా వచ్చేసి అయితే వెళ్దాం. లెట్స్ గో. ఇంకా మీకు నేను 2 చూపించాలి, 3 చూపించాలేమో, అంతే గైస్, అయిపోద్ది. అండ్ తొందరగా అండ్ స్టార్ట్ చేద్దాం. వద్దులేండి ఫ్రెండ్స్, మళ్ళీ అది వెళ్ళిపోయింది అనుకో మళ్ళీ కష్టం అయిపోద్ది. రైట్, ఓకే లెట్స్ గో. కొండలా ఉండదు అనమాట ఇది, పైకి వెళ్ళడానికి. ఓకే, వెనకాల స్నో చూసారా? అటు పక్క అండ్ దగ్గరకైతే వచ్చేసాంలేండి. అండ్ నేను నార్మల్గా ఎక్స్ప్లోర్ చేస్తున్నప్పుడు వచ్చేసి అయితే కనిపించింది అనమాట. నేను అక్కడ ఏడో ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటే ఇక్కడ స్నో కనిపించింది. ఏంది ఇది బ్లింగ్ అవుతుంది? 8 వ్యూస్ వచ్చేసి అయితే అయిపోతుంది, అందుకే బ్లింక్ అవుతుంది అనమాట. అయిపోయింది. లెట్స్ గో, తొందరగా వచ్చేసి అయితే పైకి వెళ్దాం. అండ్ ఈ ఎంటర్ డ్రాగన్ ఎప్పుడు చంపాలో ఏందో గైస్. ఆ ఎంటర్ డ్రాగన్ చంపుదామేమో భయం వేస్తుంది. అండ్ చూసారా, కొద్దిగా కిందకి వెళ్దాం. ఓకే, అండ్ చూసినట్టే విలేజ్ అవుట్ పోస్ట్ పక్కనే విలేజ్ ఎక్కడ ఉండదు కదా.
కానీ మన సీట్లోనే ఇలాంటి వింతలన్నీ జరుగుతాయి కదా. అండ్ ఇదేంటి, ఇది ఎందుకు నేను ఇంట కట్టాను ఫ్రెండ్స్? అమ్మో జాంబీస్ వస్తున్నాయి. భయపడ్డానే. డైమండ్ డైమండ్ అని ఉండదు, మనం ఎందుకు భయపడ్డాం? ఫస్ట్ వచ్చేసి స్లీప్ వేద్దాం. అండ్ స్లీప్ వేసేసి మార్నింగ్ వచ్చేసి ఇంకో దాని దగ్గరికి అయితే వెళ్ళిపోదాం అనమాట. అడిగి డారో సెట్ వేస్తున్నాడు. అండ్ ఓకే గైస్, ఇంకోటి వచ్చేసి చూపించడానికి అయితే వస్తా అన్నా కదా, అక్కడి నుంచి ఎంత దూరం లేదు, అది అక్కడ మన విలేజ్ ఇది అనమాట. ఆ రెండు ఉంటాయి కదా గైస్, ఇదనమాట అది. అండ్ ఇక్కడ నుంచి ఇట్లా అయితే నేను వచ్చాను అనమాట. యాక్చువల్గా డిక్ చేసింది నేను, ఈడ బ్లాక్ ఉంది కదా ఆడ డిక్ చేశాను, కానీ దగ్గర ఇది ఉందన్నమాట. కొద్దిగా ఎత్తికాక ఇది కనిపించింది. ఇంక ఇక్కడ నుంచి పైకి వేసుకుంటూ వచ్చేసాను అనమాట, కొట్టుకుంటూ వచ్చేసాను. అండ్ ఈ ల్యాడర్స్ మాత్రం నేను ఎంత వుడ్ పెట్టానో నాకైతే అయితే తెలియదు అనమాట. చాలా అంటే చాలా లోపలికి అయితే ఉంది ఇది. ఇంకా ఎంతసేపు రా రాయ్, మేము వచ్చేసాం లేండి గైస్. చూసారు ఫ్రెండ్స్ రావడానికి ఎంతసేపు పట్టిందో. అండ్ ఇది స్పాండర్ అయితే ఉండేది. అండ్ నెక్స్ట్ పోర్టల్ ఇక్కడ ఒకటి పెడితే అయిపోద్ది అనమాట. మన లక్కీగా అన్నీ వచ్చేసి అయితే వచ్చాయి, ఒకటి పెడితే అయిపోద్ది. అండ్ మనకు వచ్చింది చాలా మంచి సీటీ అనుకోవాలన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి అయితే మన విలేజ్ కాడే అనమాట. అండ్ డైరెక్ట్ మన విలేజ్కి వచ్చేసి అయితే వెళ్ళిపోదాం. ఇంకా అక్కడి నుంచి అయితే స్టాప్ చేసి అయితే ఇక్కడ నుంచి అయితే కంటిన్యూ చేస్తున్నా. ఆ విలేజ్ నుంచి వచ్చేసి అయితే ఇప్పుడు ఇంకో విలేజ్కి వెళ్తున్నాం. ఇంకో విలేజ్ అంటే ఇంకో విలేజ్ కాదనమాట, మన పాత విలేజ్కి అయితే. ఆ విలేజ్ నుంచి అయితే మనం అండ్ ఇంటికి వేసి తిరుగుతున్నాడు. ఓసారి మర్చిపోయా ఇచ్చామా ఆగు. అండ్ మన విలేజ్ నుంచి అయితే ఇట్లయితే వస్తే, అంటే నేను ఇల్లు కట్టుకున్న విలేజ్ నుంచి ఇట్లా వచ్చేసి అయితే వస్తే అవుట్ పోస్ట్ ఉందన్నమాట. అండ్ అదేం వెళ్ళిపోయిందా ఆవే నా కోసం అయింది. నేను మొన్న నా ట్రైన్ రా ఇది, నా కోసం ఆకపోతే వేరే వాడి కోసం అయిద్దా. అండ్ ఓకే అనమాట. అండ్ నేను అన్నీ చూపించేసాను అనమాట. నెక్స్ట్ ఎపిసోడ్లో విలేజర్ అవుట్ పోస్ట్ వచ్చేసి అయితే చూద్దాం అనమాట. అండ్ ఈ వీడియో వచ్చేసి అయితే ఇంతే. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. బై ఫ్రెండ్స్, బాయ్.